తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ ఫిబ్రవరి మంత్లో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేష రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః, శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో గత మాసాల కన్నా కూడా ఈ మాసము కొద్దిగా విపంతగానే జరగబోతుంది. ఎందుకు అప్పుడే ఎప్పుడైతే కూడా గ్రహస్థితి చంద్రగ్రహణము మేషంలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ మకరము మరియు అదే విధానంగా బుధగ్రహము మరియు అదే విధానంగా రాహుగ్రహం కూడా క్షీరదోషము అంటే నీచంగా ఉండడం వల్ల వాళ్ళకి వివిధమైనటువంటి టెన్షన్స్, పనికిరాని టెన్షన్స్ అటువంటివి జరగటం అని జరుగుతుంది. ఆర్థికంగా, మానసికంగా మరియు అనేక రకమైనటువంటి కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉండదు. డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండదు. రుణబాధ విముక్తి కలిగేటువంటి ఆలోచన కూడాను బాగా తొందరగానే రాబోతుంది. మరియు అదే విధానంగా సంపాదన కూడా పెరగటం, సంపాదన పెరగటం పోతే వీళ్ళు చేయవలసినటువంటి కొన్ని దానాలు కావచ్చు, పూజలు కావచ్చు, మరి అనేక రకమైనటువంటి ఒక కైంకర్యాలు ఉన్నాయి. విశేషంగా ఈ మేషరాశి వాళ్ళు ఉన్న 4 నక్షత్రాలకు ఉన్న పాదాల ప్రకారంగా 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాలకు అనుకూల విధానంగా మీరు శివాలయం కానీ ఇంకా అటువంటి కొన్ని ఆలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి యోగదాయకం రావడం అనేది జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి ఆలయం అనేది దర్శించాలి, అలానే దానం అంటూ ఏం చేయాలండి ఈ నెలలో? ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా కళ్యాణం చూస్తున్నారా, ఉద్యోగం చూస్తున్నారా, మరి అనేక రకమైనటువంటి సమస్యల్లో ఉన్నారా, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఆ సమస్య నుంచి అంతా కూడా మీరు బయటికి రావాలి, అద్భుతమైనటువంటి ఫలితం కలగాలంటే మీరు ఈ మేషరాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం రోజున ప్రత్యేకమైనటువంటి శివారాధన అంటే ఏకరుద్రము, నమ్మకము, చమకము చేసుకుంటే బాగుంటుంది. సోమవారం వెళ్ళినా పర్వాలేదు, లేదంటే ప్రతిరోజు వెళ్ళినా పర్వాలేదు. ప్రతిరోజు మాకు వీలు పడలేదు గురుగారు அப்படிంటే మీరు శివాలయానికి ప్రతి సోమవారం 11 సోమవారాలు వెళ్ళి స్వామివారికి ఈ యొక్క తైలాభిషేకము, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం రావుతుంది. కళ్యాణం కాని వాళ్ళకు కూడా శుభవార్త జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగము కూడా వెతుకుతున్నటువంటి వాళ్ళకి కూడా శుభ ఫలితం జరగబోతుంది. రైతులకి కూడా పంట గత సంవత్సరాలు పోయిన వారికి కూడా ఆ రైతులకు కూడా మంచి పంట చేతికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధానంగా పోలీసు ఉద్యోగము, అడ్వకేట్గా చేసేవాళ్ళు, సినీ తారలు, రాజకీయ నాయకులు, అనేక రంగంలో డ్రైవింగ్ రంగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ రాశిలో ఉన్నవారు కొద్దిగా రవాణా శాఖంలో కాబట్టి జాగ్రత్త వహించి పూజ, దానము, క్రియ చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతాయి. గురుగారు, ఇప్పుడు దానం అంటే ఏం చేయాలండి రాశి వారికి? ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి రాహు ఉంది, బుధగ్రహం ఉంది, అనేక రకమైనటువంటి కొన్ని నీచ గ్రహాలని కూడా కనపడుతున్నాయి కాబట్టి విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేయాలి. ఏంటి అది విశేషమైనటువంటి కైంకర్యము అంటే స్వామివారి శివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ మహర్షులందరూ కానీ, ఋషులు కానీ, పేదవాళ్ళు కానీ, అక్కడ సాధులు అలా కూర్చొని ఉంటుంటారు. వాళ్ళకి వస్త్రదానం మీరు అభిషేకం చేసినప్పుడు అంతా కూడా వస్త్రదానంతో పాటు మీ దగ్గర ఉన్నవంటి 111 రూపాయలు, 102 రూపాయలు ఇంకేదైనా కూడా ఉన్నవంటి పదార్థాలు వాళ్ళకి దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. దీంట్లో మరి వాళ్ళకి ఏ రంగు దానం చేస్తే బాగుంటుంది గురుగారు ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైతే కూడా మేషరాశి వాడు ఎప్పుడు కూడా మీరు దానం చేయాలనుకుంటే ఎరుపు, పసుపు
చేయండి. లేదా మీకు నచ్చిన వంటి కలరు అంటే నలుపు తప్ప ఆ వస్త్రం అంటే మరీ సరిపోకుండా ఉన్నటువంటి వస్త్రం కాకుండా మంచి వస్త్రము అంటే వాళ్ళకి కప్పుకునేటట్టు బెడ్షీట్స్ ఉపయోగించేటట్టుగా వేసుకుంటే మీకు 100% ఈ మేషరాశి వాళ్ళకి అద్భుత ఫలితము ఈ ఫిబ్రవరి మాసంలో దిగ్విజయంగా కలగబోతుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి నాడి శాస్త్రము ప్రకారంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. నాడి శాస్త్రము ద్వారా విధి విధానం ప్రకారంగా వాళ్ళలో ఉన్నవంటి దోషాలు కానీ గ్రహస్థితులు కానీ నక్షత్రాలు కానీ అనుకూలంగా ఉండటకపోవటం, వీరికి అతీతంగా కోపం రావటం, వీళ్ళలో ప్రవర్తనలు వేరుగా మారటం, అనేక రకమైనటువంటి భావనలతో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటము అని కూడా జరుగుతుంటాయి. లాభము 9 అయితే నష్టము 11గా కనపడతా ఉంది వృషభ రాశి వారికి. ఈ ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండకపోవడము, కొన్ని అనుకూలంగా ఇస్తాయి, కొన్ని అనుకూలంగా ఇవ్వకపోవడం అని జరుగుతాయి. వారంతా కూడా కొన్ని కార్యక్రమాల్లో ఈ నాడి శాస్త్రం ప్రకారంగా పూజా విధానంలో కావచ్చు, ఆలయ విశిష్టలో కావచ్చు, దానం విశిష్టలో కావచ్చు, వీళ్ళు కానీ ఏదైనా పాల్గొనుకుంటే కొద్దిగా శుభ ఫలితం రావటం జరుగుతుంది. పోతే వృషభ రాశి వారికి దీంట్లో ఉద్యోగస్తులు కావచ్చు, కళ్యాణము కోసం ఎదురు చూస్తున్నవచ్చు కావచ్చు, సంతానం గురించి కావచ్చు, మరి అదే విధానంగా రైతులు మంచిగా ఈ సంవత్సరం పంట పండుతుందా లేదా అని ఆలోచించే వాళ్ళు కావచ్చు, మరి అధికారమైన వంటి పదవిలో ఉన్నవంటి ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నవంటి వాళ్ళకి బదిలీలు కావడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, మరి అదే విధానమైనటువంటి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితులు గ్రహస్థితులు అనుకూలంగా ఉండకపోతే పదవులు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి, ప్లేసెస్ మారుతుంటాయి. ఎప్పుడైతే కూడాను ప్లేస్ మారిపోయింది అనుకోండి, ఇప్పుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం నుంచి మనము ఈశాన్యం నుంచి మళ్ళీ పర్వటకు వచ్చిన తర్వాత మనిషిది కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ విధానమైనటువంటి ప్రభావం వృషభ రాశిలో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ వృషభ రాశి వాడు చేయవలసిన వంటి కార్యక్రమాల్లో కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరు ప్రత్యేకమైనటువంటి ఒక దేవి ఆరాధన చెయ్యాలి. ఈ వృషభ రాశి వాడు దేవి ఆరాధన చేయటం వల్ల వాళ్ళకు కనబడ్డ వంచి నీచగ్రహాలు కానీ లేదంటే ఉచ్చగ్రహాలు కానీ సహకరించడం కోసము అద్భుత ఫలితము రావడానికి కోసము ఏర్పడుతూ ఉంటాయి. అదే విధానంగా సినీ తారాలు కావచ్చు, వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలన్నీ ఓడిపోతూ ఉన్నాయి. దానికి ఏంటిదో అర్థం అవటం లేదు. దేనివల్ల ఇన్ని కోట్లు పెట్టుకున్నా కూడా జనాలు చూసినప్పటికి కూడా ఓడిపోతున్నాం ఏంటి అనే ఒక భావన వాళ్ళలో చెలరేగుతుంది. దానికి ఎటువంటి శాంతులు చేయాలి? ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు, అది వేరే విషయం. నాడి శాస్త్ర ప్రకారంగా ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు అది పరాజయం అవుతుంది, జనాలకి ఇష్టమైన వంటి ఒక కార్యక్రమం మనం చేయటం లేదా, జనాలకి ఇష్టమైన వంటి పాత్ర రావటం లేదా అన్న ఒక ఇంటర్నల్ ఫీలింగ్ వాళ్ళు బయట చెప్పకపోయినా లోపల చాలా బాధాకరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విషయం పైన కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిదండి? వీరు వృషభ రాశి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ప్రత్యంగిరాదేవి ఆలయానికి వెళ్ళాలి. ప్రత్యంగిరాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా మంగళవారం నాడే ఆ అమ్మవారిని విశేషమైన వంటి హోమాలు చేసి 11 వారాల పాటుగా ఈ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఉన్నవంటి ఆ 4 నక్షత్ర శాంతి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ఉన్న 9 నవగ్రహాలు ఏదైతే దోషం ఉందో అవి కూడా వీళ్ళకి అదుపులో ఉండటానికి జరుగుతుంది. కానీ ఫిబ్రవరి మాసంలో జనవరి మాసము కన్నా కొద్దిగా శుభదాయము లాభదాయకం రెండుగా కనపడుతుంది. కాబట్టి ఎటువంటి కూడా బాధపడే విషయం లేదు, మంచి అద్భుత ఫలితం రావడానికి ఉంటుంది. అలానే రాశి వారికి సంబంధించి దానం అంటే ఏం చేయాలండి? ఇది వచ్చేసి మనకి గోధుమలు దానము లేదా మినువులు దానం చేయడం వల్ల మంచి ఫలితం రావడం జరుగుతుంది.
ఈ దానం చేసే సమయంలో పాకం అంటే కాణిపాకం అంటే కాసు అంటారు. అది వెండి కాసు కావచ్చు, బంగారు కాసు కావచ్చు, రాగి కాసు కావచ్చు, ఏదైనా ఒక కాసు అందులో పెట్టి వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల వృషభ రాశి వారికి పట్టినటువంటి పీడ దోషము నివర్తనం అవుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.